కాలజ్ఞానం చూసుకున్నట్టయితే, హ్మ్. ఆ రోజు బ్రహ్మంగారు చెప్పారు, భవిష్యత్తులో ఇది జరుగుతుంది. హ్మ్. ఇలా వేప చెట్టుకి ఇలా అవుతాయి అని కొన్ని ఏవో చెప్పారు ఇలాంటివన్నీ. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు జ్యోతిష్యులు కొంతమంది ఉంటారు హ్మ్. గదా! వాళ్ళేం చెప్తారంటే, మీరు ఈ పరిహారం చేస్తే ఇదవుతుంది. ఖచ్చితంగా ఇది జరగదు, ఇది హ్మ్. జరుగుతుందని. హ్మ్. అంటే వాళ్ళు అలా ఎలా గెస్ చేసి కరెక్ట్‌గా హ్మ్. చెప్పగలుగుతున్నారు? రైట్. సో, కాలజ్ఞానం వేరు, జ్యోతిష్యం వేరు. హ్మ్. కాలజ్ఞానం అంటే దాని యొక్క బేస్ ఒకటే అయినప్పటికీ, కాలజ్ఞానం అంటే మన బ్రహ్మం గారు లాంటి వాళ్ళేవో హ్మ్. భవిష్యత్తులో ఎప్పుడో ఇలా జరుగుతది అని కొన్ని అవును. చెప్పినవి. జ్యోతిష్యం అంటే మీ యొక్క జన్మ నక్షత్రం తీసుకొని గానీ, మీ పేరుని తీసుకొని గానీ, ఇవన్నీ తీసుకొని చెప్తూ ఉంటారు. హ్మ్. సో, చాలామంది ఏంటంటే జ్యోతిష్యము చెప్పింది జరిగింది. ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఆ ముహూర్తంలో పెళ్లి చేయాలి. ఈ ముహూర్తంలో ఫంక్షన్ చేయాలి. ఈ ముహూర్తంలో మనము ఇనాగ్రేట్ చేయాలి. హ్మ్. ఈవెన్ పెళ్లయిన తర్వాత ఫస్ట్ నైట్ కూడా ముహూర్తం పెడుతూ ఉంటారు. ఇట్లాంటి అనేకం చేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో ఆ పిల్లలు సిజేరియన్‌తో మంచి ముహూర్తం చూసుకొని సిజేరియన్ చేసి పిల్లల్ని బయటికి తీయటం. హ్మ్. ఇటువంటివి కూడా దుర్మార్గమైనవి చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్‌గా మనం చేసాం గదా! అమ్మాయి 'రఘువంశీ' అమ్మాయి హ్మ్. సోనం వాళ్ళ హస్బెండ్‌ని తీసుకెళ్ళి అక్కడ మేఘాలయాల్లో చంపేస్తే, ఎందుకిలా జరిగింది అని నేషనల్ మీడియాలో కుండలిని పెట్టి, వాళ్ళ యొక్క నక్షత్రాలు పెట్టి, అవేసి నేషనల్ మీడియాలో అనలైజ్ చేస్తున్నారు. హ్మ్. నాట్ లోకల్ మీడియా కాదు. అది నేషనల్ మీడియాలో అనలైజ్ చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికొచ్చింది. అయితే చాలామందికి జ్యోతిష్యం సైన్స్ అని చెప్తూ ఉంటారు. చాలామంది జీవితంలో జరిగినియి అని చెప్తూ ఉంటారు. హ్మ్. రైట్? అయితే ఎలా జరుగుతాయి ఇవి? నిజంగా జరుగుతాయా? అనేది మనకు అర్థం కావాలంటే సైకాలజీ అర్థం కావాలి. హ్మ్. సైకాలజీతో పాటు కొంత సైంటిఫిక్ ఆహ్, మెథడ్ కూడా అర్థం కావాలి. సైంటిఫిక్ మెథడ్ మనం అర్థం చేసుకొని కొన్ని జనరల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. జనరల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఎవరికైనా అప్లై అయ్యేటువంటి అంటే బేసికల్లీ మామూలుగా రేషనలిస్టులు, సో కాల్డ్ రేషనలిస్టులు అండ్ ఎథిస్ట్స్, హ్యూమనిస్ట్స్, కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే హ్యూమన్ బీయింగ్స్ బై బర్త్ రేషనల్‌గా థింక్ చేస్తారు. ఇర్రేషనాలిటీ నేర్చుకున్నదని. వన్స్ రేషనల్‌గా థింక్ చేసిన తర్వాత ఇర్రేషనాలిటీ నేర్చుకోవటం అనేది జరగదు. హ్మ్. బేసికల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ రేషనలిస్ట్. హ్మ్. బికాజ్ ఇది ఆ యొక్క సబ్జెక్టివ్‌గా ఉంటుంది కాబట్టి రేషనలిస్ట్‌లు కాదు. ఓన్లీ రేషనలిజం ఓన్లీ ద సొల్యూషన్. రేషనల్ థింకింగ్ ఒక్కటే సొల్యూషన్. అందుకని మన రాజ్యాంగం చదవరు. రామాయణం చదువుతారు, ఖురాన్ చదువుతారు, బైబిల్ చదువుతారు, మత గ్రంథాలు చదువుతారు తప్ప సమస్య ఏంటంటే మన ప్రజలు రాజ్యాంగం చదవరు. హ్మ్. రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ పెంచాలనుంది. హ్యూమనిజం పెంచాలనుంది. సో, ఆహ్, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఆ స్టేట్మెంట్ జనరల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. జనరల్ స్టేట్మెంట్స్ అంటే అది ఎవరికైనా అప్లై అవుతది. హ్మ్. ఎప్పుడైనా అప్లై అవుతది. నేనొస్తాను అంటే అదొక జనరల్ స్టేట్మెంట్. నేను రేపు 12 గంటలు 15 నిమిషాలకి వస్తాను అనేది స్పెసిఫిక్ స్టేట్మెంట్. ఈ రెండిటికి తేడా ఉంది కదా! అవును. 2 రేపు రావటం గురించే చెప్పొచ్చు. బట్ ఈ రెండిటికి తేడా ఉంది. హ్మ్. సో, సహజంగా జ్యోతిష్యులు చెప్పింది జరుగుతుంది. చాలా మందికి జరిగింది. హ్మ్. అండ్ మనుషులు నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే బికాజ్ కంప్లీట్ రేషనలిస్ట్ అనేవాడు ఉండడు. ఈవెన్ నాలో కూడా ఎంతో కొంత ఇర్రేషనాలిటీ ఉండొచ్చు. కొంత సబ్జెక్టివ్‌గా థింక్ చేస్తూ ఉండొచ్చు. తెలియకుండా ఆ ప్రభావం ఉంటుంది. ఈవెన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఫ్రాయిడ్ లేనిదే సైకాలజీ డిస్కషన్ దాదాపుగా నడవదు. హ్మ్. ఐదర్ ఫ్రాయిడ్‌ని యాక్సెప్ట్ చేస్తూ గాని, ఫ్రాయిడ్‌ని రిజెక్ట్ చేస్తూ గాని థియరీస్ ఉంటాయి. ఫ్రాయిడియన్స్ అంటారు. ఫ్రాయిడ్‌ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఫ్రాయిడియన్స్ అంటారు. ఫ్రాయిడ్‌ని రిజెక్ట్ చేసేవాళ్ళు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఒక పర్టిక్యులర్ నంబర్ దగ్గర స్టక్ అయిపోయాడు. ఆ ఇయర్‌లో తను చనిపోతాడని చాలా నమ్మేవాడు. హ్మ్. ఆ ఏజ్‌లో. అది దాటిన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలు అతను బ్రతికాడు. కానీ ఆ ఇయర్ దాటేదాకా అతనికి ఆ డౌట్ ఉండేది. హ్మ్. రైట్? అది నిజమేమో అని. అంత ఫ్రాయిడ్‌కే ఉన్నప్పుడు నార్మల్ పీపుల్, కామన్ మెన్ వీళ్ళకి ఖచ్చితంగా ఇర్రేషనాలిటీ ఎక్కువుంటుంది. హ్మ్. అయితే ఇవి ఎలా జరుగుతాయంటే కొన్ని స్టేట్మెంట్స్ ఒక 10 స్టేట్మెంట్స్ మీరడిగితే చాలామంది జ్యోతిష్యులు, బాబాలు వీళ్ళందరూ ముందే కొంత ఇన్ఫర్మేషన్ మీది తీసుకుంటారు. వాళ్ళ అసిస్టెంట్స్ ద్వారా గాని, ఎవరి దగ్గర గాని ఇన్ఫర్మేషన్ కొంత తీసుకుంటారు. కొంత గెస్ చేస్తారు. కొంత అట్రిబ్యూట్ చేస్తారు. ఇలా చేస్తూ ఉంటారు. సో, మన సినిమాలో చూస్తూ ఉంటాము. ఆ అబ్బాయి వచ్చి ఏదో ఇస్తే జాతక చక్రం ఏదో ఇస్తే, సో, మీ నాన్న పేరు సుబ్బారావు, మీ అమ్మ పేరు మల్లమ్మ.
భలే చెప్పారు అని చెప్తాడు. మీ భార్య పేరు ఇది, 2 కొడుకులు నీకు. 30వ తారీఖున 5 కిలోల బియ్యం తీసుకున్నావు. 2 కిలోల కొబ్బరి నూనె తీసుకున్నావు ఏదో చెప్తాడు. అబ్బా! ఎంత ఖచ్చితంగా చెప్పావంటే మొఖాన్ని కొట్టి నువ్వు తీసుకొచ్చి ఇచ్చింది రేషన్ కార్డ్ అని చెప్తాడు. సో, అలా ఏదో చెప్తే వాళ్ళు ఆహా! ఓహో! అనేస్తూ ఉంటారు. ఇక్కడ జ్యోతిష్యం చెప్పేటప్పుడు వాళ్ళు సహజంగా వాళ్ళ స్టేట్మెంట్స్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఎక్కువుంటాయి. ఔట్ ఆఫ్ 10లో 9 జనరలైజ్డ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు నన్ను నేను జ్యోతిష్యుడిని అనుకుందాము. మీరు నన్ను అప్రోచ్ అయితే, అమ్మా! మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ తగిన ఫలితం రావట్లేదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు వాసవికి కరెక్ట్ అవుతది. మహేష్‌కి కరెక్ట్ అవుతది. హర్షితకి కరెక్ట్ అవుతది. పవన్ సార్‌కి కూడా కరెక్టే అవుతది. కదా! మీరు బంగారం ముట్టుకున్న మట్టి అయిపోతుంది. ఇది అందరికి కరెక్ట్ అవుతది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అవును. మిమ్మల్ని ఒకరు మోసం చేశారు. 2 గండాలు గడిసినాయి. ఇవన్నీ అందరికీ కరెక్టే అవుతాయి. ఎవరికి ఆ! చెప్పినా సరే వాళ్ళేమనుకుంటారు భలే చెప్పారు. ఎక్కడిదో అప్లై చేసుకుంటాం. భలే చెప్పాం, భలే చెప్పాం. లాస్ట్‌కి ఏదో చెప్తారు సెప్టెంబర్ 23 నుంచి మీదంతా మారిపోతుంది. హ్మ్. దానికోసం మీరు ఈ పూజ చేయాలి. ఏదో చెప్తారు. ఈ పూజ చేస్తే గ్రహాలు మీకు అడ్డుపడుతున్నాయి. అవును. మీరెంత కష్టపడి ప్రతి ఒక్కరు తనకు తాను కష్టపడుతున్నానని అనుకుంటారు తప్ప, పరమ బద్ధకస్తుడు కూడా నేను చాలా కష్టపడుతున్నాను ఫలితం రావట్లేదు అనుకుంటారు తప్ప, నేను ఎవరు కూడా నేను కష్టపడట్లేదు, అందుకని ఫలితం రావట్లేదు అనుకోరు. సో, ఎప్పుడైతే అలా చెప్పారో నిజమే నేను చాలా కష్టపడ్డాను. కష్టపడదామన్నా నా గ్రహాలు అనుకూలించట్లేదు. నా అంటారు. జ్యోతిష్యము, జాతకము పనిచేయటం లేదు. వ్యతిరేకంగా ఉంది. నా శని నడుస్తుంది. ఇంకొకటి నడుస్తుంది. అది ఇది అని చెప్పి వాళ్ళు దాన్ని నమ్మే అవకాశం ఉంది. 1, 2 స్పెసిఫిక్‌గా చెప్పినప్పుడు అది జరగలేదనుకోండి పట్టించుకోము. ఎందుకంటే ఔట్ ఆఫ్ 10 9 జరిగినాయి. హ్మ్. 9 ఎవరికైనా జరుగుతాయి. రేపు సూర్యోదయం అవుతది అని చెప్పాననుకోండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిడిక్షన్. దట్ ఈస్ అట్రిబ్యూషన్. అవును. రైట్? సూర్యోదయం ఎవ్రీ డే అవుతది. కాబట్టి అంత అంత మాత్రం చేత హరిరాఘవ గారి భవిష్యత్తు తెలుసని కాదు. ఈ వర్షాకాలం తర్వాత చలికాలం వస్తదమ్మా. అంటే అది జ్యోతిష్యం కాదు గదా! అదెవరైనా చెప్పేది. లేకపోతే వర్షాకాలం తర్వాత వర్షాకాలం అంటే సెప్టెంబర్ దాటిన తర్వాత మీకు కొంచెం ఎముకలలో నొప్పొస్తది. అంటే అమ్మో! నిజమే. చలికాలంలో సహజంగా ఎముకల బాడీ నొప్పొస్తది పెయిన్స్ కదా! ఉంటాయి. బాడీ పెయిన్స్ ఉంటది. సరిగ్గా ఆ చల్లదనంలో ఉన్నట్లయితే. రైట్ కాల్ చూడండి. హలో! మేడం నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి. మేడం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ గురించి బాగా ఇప్పుడు మన ఛానల్‌లో ఒకటి యాడ్ వస్తుంది. ఏదో ఆయన పేరేంటి రవితేజ. హ్మ్. హ్మ్. హలో! చెప్పండి. చెప్పండి. దీని గురించి మనం వేరే వాళ్ళ గురించి వాళ్ళ పర్సనాలిటీ మంచిగుండాలి. వాళ్ళు బాగా కావాలి. వాళ్ళ హెల్త్ పరంగా ఏమన్నా బాగా కావాలి. లేకుంటే ఏమైనా జబ్బులుంటే బాగా కావాలని చేస్తే కూడా తగ్గుతదా మేడం? ఇంకా పనిచేస్తదా మ్యానుఫ్యాక్చరింగ్? ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అది పని చేస్తే అడ్వర్టైజ్ చేయక్కర్లేదు గదా! నాకు రావాలి, రావాలి అనుకుంటే వచ్చేసి ఉండాలి. వాళ్ళు అడ్వర్టైజ్ ఇటు పక్కది వైపు తిప్పండి. ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో, ఇది పని చేస్తది, చేస్తానని అడ్వర్టైజ్ చేస్తున్నారో, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటేనే అది పని చేయట్లేదని అర్థం. పని చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు గదా! ఆ! లాజికల్. వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ధనలక్ష్మి యంత్రం అమ్ముతున్నాడంటేనే దాని అర్థం ధనలక్ష్మి యంత్రం పని చేయదని. పని చేస్తే అది మనకెందుకు అమ్ముతాడు? ఏమన్నారు? ఈ వాయిస్ చేంజ్ వస్తది. వాయిస్ మీరు తర్వాత ఆ వీడియోలో చూడండి. ఇప్పటికైతే దూరంగా ఉంటది కాబట్టి. నాకు మీరు నెక్స్ట్ తర్వాత వీడియోలో చూడండి. లైవ్ అయిపోయిన తర్వాత. చేయండి. మీ వాయిస్ మ్యూట్ చేయండి. మ్యూట్. సార్ మాట్లాడతారు. మీరు వాయిస్ మ్యూట్ చేయండి. తర్వాత వినండి. రైట్. ఇప్పుడు ఆయన ఏం మ్యూట్ చేయండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఆరోగ్యం బాగుపడాలని ఇక్కడి నుంచి ఏదో చెప్తే ఏదో అయితే అయిపోతది అనేటువంటిది ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నారు అన్నారు. నిజంగా అది పని చేస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేయాల్సిన పని లేదు. అవును. దానికేదో కావాలనుకుంటే వచ్చేసి ఉండేది కదా! అవును. అది పని చేయట్లేదు కాబట్టే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. హ్మ్. ధనలక్ష్మి యంత్రం పని చేయదని వాళ్ళకి తెలుసు. పని చేస్తే ఆ యంత్రము అతనే ఉంచుకొని డబ్బు సంపాదించుకుంటాడు గదా! అవును. కదా! విజయానికి 5 మెట్లు, 6 మెట్లు అని రాసే వాళ్ళకి విజయం సాధించటం తెలియక ఆ పుస్తకాలు అమ్ముకొని బ్రతుకుదామని చూస్తున్నారు.
డబ్బు సంపాదించటం ఎలా అని బుక్ రాసిన వాడికి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియక ఆ పుస్తకాలు అమ్ముకుని బ్రతుకుతున్నాడు అనేది లాజికల్లీ మనం ఎనలైజ్ చేస్తే అర్థమవుతుంది కదా. సేమ్ అలాగే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏదో అతీంద్రియ శక్తులు ఇంకొక రకంగాను సూపర్ న్యాచురల్ పవర్స్తోని మేము హీల్ చేస్తాము అని అంటే సూపర్ న్యాచురల్ పవర్తో వాళ్ళు ఎర్న్ కూడా చేయవచ్చు. ఉమ్, కానీ ఎర్న్ చేయలేకపోతున్నారు అంటే అది పచ్చి మోసము. అటువంటిది ఏమి మిరాకిల్స్ ఈ విశ్వంలో ఉండవు. కొన్ని మిరాకిల్స్ లాగా అనిపిస్తాయి కానీ అవి మిరాకిల్స్ కావు. అవి మనకి తెలియలేదని అర్థం. రైట్? అలా జరగదు. జరిగితే ఈ సొసైటీ ఇలా ఉండదు. రైట్? తర్వాత ఇంకొకటి సార్, ఆ! ఒకటి నేను ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని, హ్మ్. దాంట్లో వాళ్ళ పేర్లతో సహా వ్యక్తుల పేరుతో సహా ఎవిడెన్స్ తో సహా రాసిండు. వాళ్ళు ఏ విధంగా ప్రే చేసిండు మార్నింగ్ ఈవినింగ్, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరిగిందని హ్మ్. వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ పేరు కూడా రాసిండు దాంట్లో పుస్తకంలో. హ్మ్. అది ఏమనుకుంటారు గురించి? అది కూడా పచ్చి అబద్ధం. ఎప్పుడైతే అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అప్పుడు ఇటువంటి సాక్ష్యాలన్నీ అవసరం అవుతుంది. ఇప్పుడు 4x4 16 అనేది సాక్ష్యాలు ఎవరినో చూపించలేదు కదా మీ టీచర్. కానీ మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లాజికల్లీ ప్రూవ్ అయింది. అలాగే పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది, అట్రాక్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా జరగవు కాబట్టి ఆ పుస్తకాల్లో ఎవిడెన్స్లు అవన్నీ రాస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఏంటి అంటే ఆ పుస్తకాల్లో రాశారని ఎవిడెన్సే తప్ప ఆ పుస్తకంలో రాసింది నిజమని ఎవిడెన్స్ ఎక్కడా లేదు. రైట్? మీకు ఎవిడెన్స్ ఆ బుక్ రాసుకునే అతను డబ్బులు సంపాదించుకోవడానికి ఆ బుక్ రాసుకున్నాడు. దాంట్లో తన థియరీని నమ్మించడానికి ఎవిడెన్స్ అని ఒక కథనో ఇంకొకటో రాశాడు. అంతే తప్ప అక్కడ ఏమి ట్రూత్ మీకైతే ఎవిడెన్స్ ఏమీ లేదు. కాబట్టి ఒకటే మీ జీవితం అబద్ధం చెప్పదు. ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు. ఆ పుస్తకంలో అబద్ధం ఉండొచ్చు. నేను కూడా అబద్ధం చెప్పొచ్చు. బట్ మీ జీవితం అయితే మీకు లెసన్ టీచ్ చేస్తూ ఉంది. అదేంటి అనంటే పని చేస్తే ఫలితం వస్తుంది. పని చేయకుండా ఏం చేసినా అది జరుగుతుంది తప్ప పని మాత్రం జరగదు. కాబట్టి ఇవన్నీ పని చేస్తే ఆటోమేటిక్‌గా మిలిటరీలో వీటినే ఉపయోగించి ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్‌ని, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్‌ని, ఇండియా పాకిస్తాన్‌ని, పాకిస్తాన్ ఇండియాని, అమెరికా ఇంకొక దేశాన్ని, చైనాని, చైనాని ఇండియా, అమెరికా గెలుస్తాయి కదా! అలా జరగవు కాబట్టే ప్రతీది కూడా భౌతికంగా ఉంటుంది. మీరు పని చేస్తే ఫలితం వస్తుంది. లేకపోతే లేదు. పని చేసినా రావట్లేదంటే అర్థం అక్కడెక్కడో మీరు కొంత పొరపాటు చేసినట్లు. రైట్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో, ఆ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ 9 జరిగినాయి కాబట్టి ఒక స్టేట్మెంట్ జరగకపోతే పట్టించుకోం. ఉమ్, జరిగితే హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఇబ్బంది ఏంటి అనంటే ఏదైతే జరిగిందో దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం. లాంగ్ బ్యాక్ నాకు ఒక టూర్ ఆపరేషన్స్ ఉండేది. గ్రీన్ టూర్స్ దాని పేరు. 2008 నుంచి 12 వరకు రన్ చేశాను. నా దగ్గర చాలామంది ఎంబీఏ చదివిన మేనేజర్స్ ఉండేవాళ్ళు. ఒక మేనేజర్ నేను అక్కడ కూర్చున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో కూర్చొని ఇప్పటికి నేను అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాను. కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం ఈవినింగ్ టైము. అతను చేతిలో కొన్ని రాళ్ళు తీసుకొని అట్లా విసురుతూ ఉన్నాడు. ఎప్పటినుంచో అలా విసురుతున్నాడు చాలాసేపటి నుంచి. నేను అడిగాను, "ఏం చేస్తున్నావు?" అన్నాను. "ఏం చేస్తున్నావు?" అంటే, "ఆ రాయిని కొడుతున్నాను." హ్మ్. తగలటం లేదు. అలా కాదని చెప్పి ఒక రాయి తీసుకొని నేను ఏదో మంత్రం చదివినట్టు చదివి ఇట్లా ఇసిరాను. తగిలింది. వెంటనే నీ దగ్గర ఏదో పవర్ ఉందంటాడు. తగలలేదనుకోండి అప్పుడేం చేస్తాడు? పట్టించుకోడు. పట్టించుకోరు. తగిలింది కాబట్టి అతను చెప్పే దాంట్లో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ డెలివరీ అప్పుడు. మా చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి నేను చైనీస్ జ్యోతిష్యం చూసి చెప్తాను. ఆడపిల్లో మగ పిల్లోడు చెప్పేస్తాను. అంటే వద్దన్నాను నేను. మాకెవరైనా ఓకే. స్టిల్ చాలామంది తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. వద్దన్నాను. ఎందుకు అనంటే 50-50 ఛాన్సెస్. ఒకవేళ ట్రాన్స్‌జెండర్ పుట్టినా అప్పుడు తెలీదు. 50-50 ఛాన్సెసే. అప్పుడు తను చెప్పిందనుకుందాం. మేల్ అని చెప్పింది. బాయ్ పుట్టాడు. అగో చైనీస్ జ్యోతిష్యం నిజమంట. అవును. ఆమె కూడా 14 మందికి చెప్తది. మా అన్నకి చెప్తే కరెక్ట్ అయిందని చెప్పి 14 మందికి చెప్తది. ఆడపిల్ల పుట్టింది. ఆమె మేల్ అని చెప్తే ఆడపిల్ల పుట్టింది. బాయ్ అని చెప్తే గర్ల్ పుట్టింది. అప్పుడు నేను పట్టించుకోనిక. చైనీస్ జ్యోతిష్యం నమ్మకపోవచ్చు, పట్టించుకోను. ఆమె కూడా పట్టించుకోదు. అంతే. అంతే తప్ప అది రాంగ్ అని మనం 14 మందికి చెప్పం. హ్మ్. రైట్ అయితే 14 మంది. 14 అంటే మెనీ పీపుల్‌కి చెప్తాం మనం. అలా ఈ సైకాలజీలో ఉన్న ఇబ్బంది వల్ల ఏదన్నా ఒకటి జరగగానే దాన్ని విపరీతంగా మనం ప్రొపగేట్ చేస్తాం. ఇంతకుముందు మన రమణ సారు నమస్తే డాట్ ఇన్ అని ఒక దాంట్లో పనిచేసేవారు. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొంతమంది కళల గురించి వివరించి చెప్పాలి. ఆ ప్రోగ్రామ్ చేద్దామన్నారు. నేను సైంటిఫిక్‌గా వివరించి చెప్తాను అని నాకు
తెలిసిన జ్ఞానం చెప్తే వాళ్ళకి అలా కాదు. హ్మ్. కలలో పులేస్తే ఏం జరుగుతది? పామొస్తే ఏం జరుగుతది? ఫ్యూచర్ గురించి చెప్పాలి. అది అన్‌సైంటిఫిక్. నేను అలా చెప్పనన్నాను. చెప్పనంటే వాళ్ళేమన్నారంటే, "సార్ మా కోసం చెప్పొచ్చు కదా!" మీకోసం కాదు ఎవరి కోసం నేను చెప్పనంటే అప్పుడు రమణ సార్ ఏం చెప్పారంటే, ఆయనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. కాల్ చూడండి. హలో? కనెక్ట్ అయింది. హలో? ఎండ్ అయింది. మళ్ళీ ఇంకోసారి. రైట్. ఆయనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్‌ని ఆయన తప్పడు. దానికి అనుగుణంగా మీరు ప్రోగ్రామ్ చేస్తే చేయండి లేకపోతే వద్దన్నారు. ఇట్లా అంటున్నప్పుడు నేనేదో ఇట్లా అంటున్నా. ఎవరో ఇట్లా అన్నారు. ఎవరో రామ్‌దేవ్ బాబాని ఇట్లా అనమన్నారని అందరూ అంటుండగా ఏదో నేను ర్యాండమ్‌గా ఇట్లా అన్నాను నేను. ఏం తోచక అన్నాను అది. అంటే అక్కడ ఒకతను చూసాడు. మీరు ఇట్లా అన్నారు సార్ ఇందులో ఏదో పవర్ ఏం లేదు ఎవరో అన్నారు నేను ఇట్లా ర్యాండమ్‌లీ అన్నాను. లేదు లేదు ఏదో పవర్ ఉంది మీ దగ్గర. ఇట్లా అనటం లేదో వస్తదని. అంటే లేదని చెప్పినా నమ్మరు. ఎందుకు అంటే మన దురాశ, ఆశ మనల్ని ఏం చేస్తదంటే మన ఈగో అండ్ ఆశ ఇవి 2 మనల్ని అటువైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తది. హ్మ్. ఉదాహరణకు ఒక అబ్బాయి సపోజ్ మహేష్ బాగా చదివి ఎగ్జామ్ రాసాడు. పాస్ అయిపోయాడు. తను పాస్ అవ్వకుండా నా దగ్గరికి వచ్చాడనుకుందాం కౌన్సెలింగ్‌కి. అప్పుడేం చెప్తాడంటే, "మహేష్ నువ్వు సరిగ్గా చదివింది సరిపోలేదు. నువ్వు ఇంకా బాగా చదవాలి. లేకపోతే నీ యాంగ్జైటీ వల్ల నీకు గుర్తులేదు. యాంగ్జైటీ తగ్గించుకోవాలి. దానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఏదో ఇస్తాను నేను." కదా! అవును. అక్కడ ఏమైతది మహేష్ ఈగో హర్ట్ అవుతది. హ్మ్. నువ్వు సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేదు అన్నాను నేను. కదా! అవును. సేమ్ మహేష్ పక్కనే ఇంకొక పెద్ద ఆ స్వామి ఉన్నారు కదా! ఆయనలాగా ఉన్న జ్యోతిష్యుడు ఉన్నాడనుకోండి. పక్క ఆఫీసర్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనేం చెప్తాడు, "మహేష్ నువ్వు చాలా కష్టపడ్డావు కానీ, నీ గ్రహాలు అనుకూలించలేదు. హ్మ్. అందువల్ల నువ్వు ఫెయిల్ అయ్యావంట." ఇక్కడేమైంది? ఈగో సేవ్ అయింది. హ్మ్. ఇక్కడేమైంది? ఈగో హర్ట్ అయింది. రైట్? అవును. కాబట్టి సహజంగా కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? ఈగో సేవ్ అయ్యే దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి ఈసారి మళ్ళీ ట్రై చేస్తాడు. మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఇంకోటేదో పూజ చెప్తాడు. ఇలా మనము జ్యోతిష్యులకి అలవాటు పడిపోతూ ఉంటాం. మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు చెప్పగలగటం లేదు. వాళ్ళు కొన్ని గెస్ చేసి చెప్తారు. కొన్ని జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవును. కానీ జ్యోతిష్యం నేను చెప్తాను. వన్స్ మీరు జ్యోతిష్యం నమ్మటం మొదలుపెట్టిన తర్వాత, ఆ క్షణం నుంచి మీకు శని మొదలవుతది. ఎప్పటిదాకా ఉంటదంటే, మీరు జ్యోతిష్యం నమ్మటం మానేసేదాకా శని ఉంటది. ఓకే. ఎంత కాలమైతే జ్యోతిష్యం నమ్ముతున్నారో, అంతకాలం శనే ఉంటుంది. కొంతమంది నమ్మి కూడా పైకొస్తున్నారంటే, వాళ్ళు నమ్మేది చేసి పని చేస్తుండొచ్చు. పూర్తిగా నమ్మట్లే వాళ్ళు పనిని నమ్ముతున్నారు. ఒక ఆవిడ అంటది, "మా ఆయన జ్యోతిష్యం బాగా నమ్ముతాడు సార్. ఆల్రెడీ జ్యోతిష్యుడు చెప్పాడు, నీకు యాక్సిడెంట్ అవుతదంటే, ఆయన టూ వీలర్ మీద వెళ్లారు యాక్సిడెంట్ అయింది. కార్‌లో వెళ్ళమని చెప్పాడు అప్పటికి." అంటే మీ ఆయన నమ్మినట్టా? నమ్మనట్లా? నమ్మితే కార్‌లో వెళ్తాడు గదా! నమ్మలేదు. టెస్ట్ చేసుకో. డౌట్ ఉంది. జ్యోతిష్యం చెప్పినట్టు నడుస్తదేమో అని. ఇప్పుడు అలా యాక్సిడెంట్ అవ్వగానే అగో ఆయన చెప్పాడు గదా! అని దాన్ని మళ్ళీ నమ్మటం మొదలు ఇంకొక అమ్మాయి, నా మ్యారేజ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుద్దని జ్యోతిష్యుడు చిన్నప్పుడు చెప్పాడు సార్. అప్పటినుంచి మా మదర్ చాలా స్ట్రిక్ట్‌గా చూస్తుంది నన్ను అంటారు. ఇప్పుడు మీ మదర్ జ్యోతిష్యాన్ని నమ్ముతుందా? నమ్మట్లేదా? నమ్ముతుంది. నమ్మితే స్ట్రిక్ట్‌గా ఎందుకు చూస్తది? ఎట్లాగో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతది గదా! అవును. అటువంటప్పుడు వదిలేయాలి కదా! వదలటం లేదంటే జ్యోతిష్యాన్ని నమ్మట్లేదు. జ్యోతిష్యం తప్పు అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తుందామె. అవును. కదా! ఎవరు ఇక్కడ జ్యోతిష్యాన్ని నమ్మట్లే. వాళ్ళకి అనుకూలంగా ఉండేది నమ్ముతారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే జ్యోతిష్యంలో విరుగుడు ఏమన్నా ఉందా అని వాళ్ళని అడుగుతూ ఉంటారు. పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకొక ఆవిడ ఏమంటదంటే ఆవిడకి ముహూర్తం పెట్టారు. మంచి ముహూర్తం. పెళ్లయింది. అత్తగారింటికెళ్ళేసరికి ఈ 3 విశ్వాసాల గురించి నేను ఎంత చెప్పినా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఇయన్నీ ఉంటాయి. మీకు తెలీదు. మన పురాతనం నుంచి చెప్పింది తప్ప. వాళ్ళకన్నీ తెలుసు. మీకే తెలీదు. మీరు అజ్ఞానులు అట్లా చెప్పుకుంటూ వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఈ అమ్మాయి వెళ్ళిన మర్నాటికల్లా ఆ అత్తగారింట్లో తులసి మొక్క మాడిపోయింది. ఇది అపశకునం. ఇంటికి కోడలొచ్చిన వేళ అంటారు కదా! అవును. అపశకునం అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేసారు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి నాకు ఫోన్ చేసింది. సార్ ఇట్లా అయింది సార్. మూఢనమ్మకాలు నమ్మొద్దు. మీకు అనుకూలంగా ఉంటే నమ్మాలి. వాళ్ళు మూఢనమ్మకాలు నమ్ముతున్నారని చెప్పి మా పేరెంట్స్ తిడుతున్నారంటే, మీకు అనుకూలంగా ఉన్నంత సేపు మీరు నమ్మారు. అదే మూఢనమ్మకాలు వాళ్ళక్కడ నమ్ముతున్నారు గదా! మరి ముహూర్తం పెట్టినాయన ఏమయ్యాడు? హ్మ్. ఇంత బ్రహ్మాండంగా పెట్టి అన్నీ చేశాడు కదా! మరి ఇట్లెందుకయింది అంటే,
మా నాన్న అతన్ని కడిగేస్తానని బయలుదేరాడు సార్. వెళ్ళాడు. మధ్యాహ్నం వస్తాడని. ఏమి కడగడు. ఏమి కడగలేడు కూడా. ఆయన ఏం చెప్తాడంటే, దీనికి ఇంకొక పూజ చెప్తాడు. హ్మ్. ఇంకో 50,000 పెట్టి ఆ పూజ చేస్తాడు అని చెప్పాను. ఆ తర్వాత 2 రోజుల తర్వాత అడిగితే, ఆ పూజకి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. అంతే జరుగుతది. వన్స్ మీరు ఇర్రేషనాలిటీ నమ్మటం మొదలుపెట్టారు అనంటే, ఆటోమేటిక్‌గా ఇంకా లూప్‌లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. నా ఫ్రెండ్ మన జయసింహ గారు కూడా ఆయన ఎంఏ జ్యోతిష్యం చదివారాయన. నేను 2012 నుంచి 17 దాకా చాలా దారుణమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నాను. అప్పుడు కొంత బంగారం తాకట్టు పెట్టుకొని అట్లా నడిపిస్తూ ఉన్నాను. 17 నుంచి నాకు రిటర్న్స్ రావటం మొదలైంది. వచ్చినప్పుడు ఎంతో డబ్బొచ్చింది. దాన్ని అప్పు తీర్చాలి. తీర్చి ఆ బంగారపు నగ తీసుకెళ్ళి నా భార్యకి ఇవ్వాలి. ఆ రోజు మండే ఈవినింగ్ మేము మాట్లాడుకుంటున్నాం. సేమ్ ఎన్టీఆర్ స్టేడియంలో. మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లా నేను రేపు అప్పు తీరుస్తున్నాను అంటే, ఆయన ఏమన్నాడంటే, "ఎలాగో మీరు అప్పు తీరుస్తున్నారు కదా! మీరు మంగళవారం తీరిస్తే నెక్స్ట్ అప్పు తొందరగా తీరుతదన్నాడు." యాక్చువల్‌గా నెక్స్ట్ డే మంగళవారమే. ఓకే. ఆయనకి చెప్పకపోతే నేను మంగళవారం తీర్చేవాడిని. నేను మంగళవారం తీర్చకుండా ఆగి బుధవారం తీర్చాను. ఎందుకని మీరు నమ్మరు కదా! నేను నమ్మను. కానీ నా ప్రోగ్రామ్ బ్రెయిన్ అండ్ బాడీకి తెలీదు నేను నమ్ముతున్నాను, నమ్మట్లేదు. అదేం చేస్తదంటే, నేను మంగళవారం తీర్చాను అనుకుందాం. నేను నమ్మట్లే. ఆయన చెప్పాడు జస్ట్. దాని ప్రభావం ఒక వైపున ఉంటది. మంగళవారం తీరుస్తా. ఆటోమేటిక్‌గా నేను డెవలప్ అవుతున్నాను. ఇంకా డబ్బులు ఎక్కువే వస్తాయి. నెక్స్ట్ అప్ ఇంకా తొందరగానే తీరుతది. తీరేసరికి నేనేమనుకుంటాను, మంగళవారం తీర్చినందుకే తీరిందేమో అని చెప్పి ఆ యొక్క లూప్‌లోకి ఇరుక్కుపోయే అవకాశం ఉంటది. కాబట్టి కావాలని దాన్ని నేను బ్రేక్ చేశాను. రైట్? ఇంకొక అమ్మాయి అదే ఇందాక చెప్పినటువంటి యాక్సిడెంట్ అయిందన్న అమ్మాయి వాళ్ళ కొడుకు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తానికి వెళ్తున్నాడు. హ్మ్. వాళ్ళ హస్బెండ్ బాగా ఈ 3 విశ్వాసాలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడు అంటే వెళ్ళేటప్పుడు ఆ కొడుక్కి ఒక ఉంగరం ఇచ్చాడు. అదేదో పచ్చ రాయో, రెడ్ రాయో ఏదో ఉంటుంది ఉంగరం ఇచ్చాడు. ఏంటి డాడీ అంటే, "నువ్వు పెట్టుకొని ఎళ్లి రాయి" అన్నాడు. వెళ్ళి రాసాడు. సూపర్ రాసాడు. వచ్చి నేను సూపర్ రాసానన్నాడు. నేను చెప్పాను కదా రాస్తావని. అది ఇది అన్నాడు. మర్నాడు కూడా అది పెట్టుకొని వెళ్ళమన్నాడు. పెట్టుకొని వెళ్ళాడు. బ్రహ్మాండంగా రాసాడు. మూడో రోజున యావరేజ్ రాసాడు. నాలుగో ఎగ్జామ్‌లో రాయలేకపోయాడు. నేను అస్సలు రాయలేకపోతున్నానంటే అతను ఉంగరం తీసి ఈఏలకి పెట్టాడు. ఐదోది అంతకంటే రాయలేకపోయాడు. అలా అసలు రాయలేకపోతున్నాడు. అప్పుడు ఈ ఉంగరం తీసుకుని ఆయన ఆ ఉంగరం ఇచ్చిన పూజారి ఎవరు ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అది మొత్తం చూసి లోపల పగులుంది. పగిలున్నటువంటి ఉంగరం పెట్టుకుంటే కలిసి రాదు. కొత్తది కొనండి అని చెప్పి మళ్ళీ 30,000 పెట్టి కొత్త రాయి కొన్నాడు. అంటే ఏమైంది? చదవలేక రాయలేదు. హ్మ్. చదవాలి అనే విషయం మర్చిపోయి ఉంగరంలో వెతకటం మొదలుపెట్టా. ఎందుకు? ఉంగరం ఎప్పుడైతే మొదలుపెట్టామో టార్చర్ అంతా అందులో మన యొక్క ఫోకస్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. హ్మ్. రైట్? అలాగే ఇంకొక అమ్మాయికి 2017లో కౌన్సెలింగ్ ఇచ్చా. దారుణమైన పరిస్థితిలో 3 టైమ్స్ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. 27 ఇయర్స్ ఏజ్. కోట్ల ఆస్తి ఉంది ఆ అమ్మాయికి. వాళ్ళకొక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ఏంటంటే రాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు ఆ బిజినెస్ లేదు. మొత్తం క్లోజ్ అయిపోయింది. వాళ్ళ భర్త తను రాళ్ళు అమ్ముతారు. హుహు. చాలా లాభాలు గడించారు. ఆ భర్త చనిపోయాడు. 30 ఇయర్స్‌కే చనిపోయాడు. సో, కాబట్టి ఏమైంది అనంటే హ్మ్. ఆ అమ్మాయి అంది కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యి. సార్ మేము చాలా పాపాలు చేశాము. ఆ పాపం వల్లే ఇలా జరిగిందేమో. ఏం చేశారమ్మా అంటే బ్యాంకాక్‌లో మేము థాయిలాండ్‌లో కిలో రూ. 50కి రాళ్ళు కొనుక్కొస్తాం. హ్మ్. ఆ రాళ్ళని మేము ఇక్కడ పెట్టుకొని కొంతమంది జ్యోతిష్యం నేర్చుకున్న బ్రాహ్మణులు పెట్టుకొని అక్కడ రిక్రూట్ చేసుకుంటాం. వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా వాళ్ళ జ్యోతిష్ చక్రం ఏసి, ఇగో ఈ రాయి అని చెప్తాం. ఒక్కొక్క రాయిని 50,000 నుంచి 80,000, 1,20,000కి అమ్ముతాం. కిలో రాళ్ళని రూ. 50 కొనుక్కొచ్చింది. ఒక్క రాయినే అంతకు అమ్మాం మేము. హ్మ్. వాళ్ళు పాపం కూతురు పెళ్లి కోసం వస్తారు. జ్యోతిష్యం చూసుకుంటారు. హ్మ్. ఈ రాయి పెట్టుకుంటే తగ్గిపోద్దని రూ. 1,00,000 మేము గుంజేసాం. ఎంతో కష్టపడి కూలి పని చేసుకొని వ్యవసాయ కూలి అతను దాచుకున్న కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుల్ని మేమిట్లా తీసేసుకున్నాం కాబట్టి, ఆ పాపం నాకు తగిలి ఉంటదని. పాపం తగలదు కానీ, కానీ మీరది చేయటం తప్పు. కాల్ చూడండి. హలో! అదే మేడం. మేడం. చెప్పండి. మేడం. సారు కొన్ని సార్లు నాకు ఓసీడీ ట్రిగ్గర్ అయింది అన్నారు. అంటే ఇప్పుడు క్లయింట్స్ కావచ్చు, లేకపోతే నార్మల్‌గా ట్రిగ్గర్
ఎలా ట్రిగ్గర్ అయినా అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఓసిడి అది ట్రిగ్గర్ అయింది సార్‌కి? అండ్ దాన్ని ఎట్లా అది ఏ విధంగా ఉండేది? ఎట్లా దాన్ని ఓవర్‌కమ్ చేశారు? దాని యొక్క ఆహ్, ఎట్లా దాని సిట్యుయేషన్ ఎలా ఉండేది అని డీటెయిల్‌గా కొంచెం వివరించమనండి. రైట్. ఓసీడీ ట్రిగ్గర్ అయిందంటే మామూలు ఈ ఓసీడీ సమస్యలో ఇరుక్కునే అంత కాదు. ఓసీడీ కాదు. థాట్స్ సమ్‌టైమ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. నేను గూడా సమాజంలో పెరిగిన వాడినే కాబట్టి, నాకు కొన్ని విషయాల్లో ఎక్స్‌ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉంటుంది కదా! దాని వలన పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఉంటది. పాజిటివ్ వచ్చినప్పుడు బాగానే ఉంటది. నెగెటివ్ వచ్చినప్పుడు ఆహ్, ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతూ ఉంటది. అది నేను అధిగమించింది ఎలా అంటే, నేను ఎప్పుడైతే నాకు కావాల్సింది వీళ్ళకి ఏదైతే కౌన్సిలింగ్‌లో చెప్తానో సేమ్ అదే. అది నేను గనక దాన్ని వద్దు, వద్దు, వద్దు అనుకున్నట్లయితే పెరిగేది. నేను అనుకోకుండా నాకు కావాల్సిన దాని మీద నేను ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది తగ్గిపోతుంది. చాలా సార్లు క్లయింట్స్ చెప్పేది కూడా నాకు మొదట్లో ఎక్కువుండేది. ఇప్పుడంత లేదు. క్లయింట్స్ చెప్పే దారుణమైనటువంటి భయంకర కొన్ని దాదాపు 6,000 మంది క్లయింట్స్‌ని నేను డీల్ చేశాను. అంటే 6,000 రకాల డిఫరెంట్ డీప్ లెవెల్ ప్రాబ్లమ్స్ కదా! అవును. మామూలు ప్రాబ్లమ్ అయితే అంత డబ్బులు పే చేసి ఎవరు రారు గదా! అవును. ఎంతో దారుణమైన ప్రాబ్లమ్స్. అవి విన్నప్పుడు ఒక్కొక్కటి నాకు నా యాటిట్యూడ్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్‌ని బట్టి కొన్ని కొన్ని నాకు మనసుకు ఇబ్బంది కల్పించవచ్చు. అటువంటివి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే కొంత స్పేస్ తీసుకొని వీలైనంత లాజికల్ థింక్ చేసి నాకు ఏది అవసరమో అటువైపుగా నేను ఎప్పుడైతే ఫోకస్ చేశానో ఆటోమేటిక్‌గా ఆ థాట్స్ తగ్గిపోతాయి. అండ్ ఆ యాటిట్యూడ్ కూడా నేను మార్చుకుంటాను ఫర్దర్‌గా. రైట్? రైట్ నాన్న. ఎస్ సార్. సో, అలా మన ఫోకస్ ఎక్కడైతే అవసరమో అది వదిలేసి రాయి మీదకెళ్ళిపోయింది. అలాగే పెళ్లి సంబంధాలప్పుడు కూడా. చూసుకోవాల్సినయి ఏం చూసుకోరు. ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే ఏదైతే ఫోకస్ చేయాలో అది మిస్ అయిపోతుంది. ఏంటి నష్టం ముహూర్తాలు చూసుకుంటే, లేకపోతే ఏంటి జాతకాలు చూసుకుంటే మీకు నష్టం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అవును. చాలా నష్టం ఉంటది. మీకు డైరెక్ట్‌గా కనిపించకపోవచ్చు. కానీ చాలా నష్టం ఉంటది. ఎప్పుడైతే వీళ్ళు ఈ రాళ్ళని ఇట్లా అమ్ముకుంటూ ఉన్నారో, అలా వచ్చినటువంటి డబ్బు ఎప్పుడు కూడా వాళ్ళకి ఉపయోగపడదు. దాంతో విపరీతమైన తాగుడుకి అలవాటు పడిపోయాడు. వ్యభిచారుల దగ్గరికి వెళ్ళటము. ఇట్లా చేసి తను 30 ఇయర్స్‌కే ఆ అబ్బాయి చనిపోయాడు. హ్మ్. ఈ 27 ఇయర్స్ అమ్మాయి ఇట్లా పిల్లల్నేసుకొని విడోగా ఉండాల్సొచ్చింది. అనేక నష్టాలు జరుగుతాయి. నేను చెప్తాను కష్టపడండి. స్వార్జితంగా ఏది కూడా నిలబడదు అని చెప్తూ ఉంటాను. అవును. అలాగే దీన్ని బ్రేక్ చేయాలి ప్రతి ఒక్కరు. మీరు, నేను, మహేష్ కానీ, చందన కానీ, లేదంటే మన హర్షిత కానీ, మనం ఎప్పుడు బ్రేక్ చేసే ప్రయత్నమే చేయాలి. అవును. వాళ్ళు చెబుతూ ఉంటారు ఏమైందిలే అనుకోవద్దు. దానికి విరుద్ధంగా మా ఇంట్లోకి వస్తే మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ అంటే దరిద్రం అది ఇది అంట. అవును. కంప్లీట్ బ్లాక్ ఉంది. నాకేం దరిద్రం పట్టలే కదా! నా రాతి పూలు బుక్ ఫస్ట్ టైమ్ ఇచ్చింది ఒక ఆమె విడోకిచ్చాను. యాక్చువల్‌గా ఆమె విడో కాదు భర్త వదిలేసిన ఆమె. ఆమె ఏమంటదంటే నన్ను అన్న అని పిలుస్తది. "అన్న నాకొద్దన్నా నా చెయ్యి మంచిది కాదు. నా లైఫ్ మంచిది కాదంటే." "లేదమ్మా నీతోనే అవ్వాలి." అంతకుముందు వేరే ఒక పెద్దావిడ చాలా అంటే నేనంటే చాలా అభిమానం. ఆవిడకి ఇస్తానని ప్రామిస్ చేశా. "ఫస్ట్ మీరు తీసుకుందురు గాని" అన్నా. ఫస్ట్ అనే సెంటిమెంట్ నాకేం లేదు. వాళ్ళ యొక్క మొరాలిటీ బూస్ట్ చేయటం కోసం. అవును. సరేనండి అందామె. కానీ తర్వాత లేదమ్మా మీకు కాదు నేను ఆవిడకిస్తాను. ఎందుకంటే ఆవిడలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలని చెప్పి ఆవిడకిస్తే వద్దు వద్దు అందామె. కానీ ఫస్ట్ ఆవిడకే ఇచ్చాను నేను. ఎందుకంటే బ్రేక్ చేయాలి. అలాగే నా ఇంటికి గృహప్రవేశం అంటే ఏమి ఉండదు. కానీ ఏదో ఒక రోజున ఎళ్తాం గదా! దాన్ని ముహూర్తం కిందో దేని కిందో కన్సిడర్ చేస్తారు గదా! అప్పుడు నేనేం చేశానంటే మా పిన్ని ఒక ఆవిడ భర్త లేని ఆవిడతో ఫస్ట్ స్టెప్ నా ఇంట్లోకేపిచ్చాను. హ్మ్. ఇవన్నీ ఎందుకు విరుద్ధంగా చేయటం? నేను విరుద్ధంగా చేయట్లేదు. ఈ భయాలని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నా. అవును. ఏమైంది ఆ విరుద్ధంగా మీకేమన్నా పిచ్చా? లేకపోతే మీకేమన్నా క్రేజీనెస్ లేకపోతే మీరు మత విరోధులు, దేశద్రోహులు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. నో. అవును. నాకు చాలా భక్తి కాదు గౌరవం, ప్రేమ ఈ దేశం మీద, ఈ సమాజం మీద, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద చాలా బాధ్యత ఉంది. హ్మ్. కాబట్టే నేను దాన్ని బ్రేక్ చేసి వాళ్ళల్లో రియాలిటీ వాళ్ళలో సైంటిఫిక్ థింకింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్నా. నాకంటే దేశభక్తుడు ఈ భూమి మీద ఉండరు. పాకిస్తాన్‌ని ద్వేషించడం దేశభక్తి కాదు. చైనాని ద్వేషించడం దేశభక్తి కాదు. ఈ దేశంలో ఉన్న ప్రజల ఉన్నతి కోసం పని చేయటం దేశభక్తి నా దృష్టిలో.
అవును. లేదు వాళ్ళని తిట్టాలి, పొద్దున్న లెగిస్తే వాళ్ళని ద్వేషించడమే దేశభక్తి అయితే అటువంటి దేశభక్తి నా దగ్గర ఉండదు. నా దగ్గర ఉండేది నిజంగా సమాజానికి ఉపయోగపడేటువంటిది ఉంటుంది. ఈ దేశానికి ఉపయోగపడేది, ఈ మానవ సమాజానికి మ్యాన్‌కైండ్‌కి ఉపయోగపడేది ఉంటుంది. కాబట్టి దాన్ని వీలైనంత వరకు మనందరం కూడా మీతో సహా ఇది ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు బ్రేక్ చేసే ప్రయత్నం. మూఢ విశ్వాసం ఎక్కడున్నా దాన్ని వెంటనే బ్రేక్ చేయండి. ఈ దేశం చాలా గొప్ప దేశం. ఈ దేశంలో చార్వాకులున్నారు, లోకాయతులు ఉన్నారు. ఈ దేశంలో బుద్ధిజం ప్రపంచం మొత్తం మనం బుద్ధిజాన్ని ఇచ్చాం. చైనా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండేది. ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంక, మలేషియా ఈ దేశాలు, సింగపూర్ అన్నిట్లోనూ బుద్ధిజం మన దగ్గర నుంచి వెళ్ళింది. వాళ్ళందరూ చెప్తున్నారు. బుద్ధిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. నేపాల్, టిబెట్. తర్వాత బుద్ధిజంలో రకాలు ఏర్పడవచ్చు. ఇంత గొప్ప సంస్కృతిని, విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశంలో నీడ చూసి భయపడుతున్నాం మనం. జ్యోతిష్యం చూసుకుని వెళ్తున్నాం తప్ప మనం ముందు వెనుక ఆ సీజన్ చూడట్లేదు. ఇప్పుడు వర్షాకాలం, రేపు వర్షాలు బాగా పడతాయి. లోతట్టు ప్రాంతాల్లో మొత్తం మునిగిపోతాయి కొత్తగా కట్టిన దగ్గర. అవన్నీ వాస్తు చూసి కట్టినవే. అవన్నీ జ్యోతిష్యం చూసి ముహూర్తం పెట్టినవే. మరెందుకు మునిగిపోయినాయి? ఎప్పుడైతే మీ దృష్టి వాస్తు, జ్యోతిష్యం మీదకి వెళ్ళిందో అది చెరువు అనే విషయాన్ని గమనించటంలో మనం మిస్ అయ్యాం. అవును. నీ కారు వెళ్తున్నప్పుడు కంటిన్యూగా డౌన్‌కి వెళ్తుంది ఏంటి అని అనుమానం రావాలి. ఎందుకు రాలేదంటే మీ మైండ్ వాస్తు ప్రకారం ఉందా లేదా? లేకపోతే ముహూర్తం మంచిదేనా? ఏ ముహూర్తం నా నక్షత్రానికి అది సూటబులా కాదా? ఇది చూసుకుంటున్నాం. ఎక్కడ మోసపోతున్నాం? మీ బ్రెయిన్‌కి లిమిటెడ్ కెపాసిటీ ఉంటది. లిమిటేషన్ ఉంటది. అవును. ఆ లిమిటేషన్‌లో అన్ని మూఢ విశ్వాసాలు వీటి మీద పెట్టేసరికి ఆటోమేటిక్‌గా అక్కడ కోల్పోతూ ఉన్నాం. అవును. కదా! ప్రతి సంవత్సరము వర్షాకాలంలో హైదరాబాద్‌లోను, వరంగల్‌లోను, బెంగుళూరులోను మునుగుతున్నాయి కదా! చెన్నైలోను. ఇవన్నీ వాస్తు చూడకుండా కట్టారా? వాస్తు చూసుకునే కట్టారు కదా! మరి వాస్తు పర్ఫెక్ట్‌గా ఉన్న బిల్డింగ్‌లోకి వాటర్ ఎందుకొచ్చింది? హ్మ్. అంటే వాస్తు పని చేయదు. ప్రకృతికి వాస్తుతో పని లేదు. డౌన్ ఎక్కడుంటే అక్కడికెళ్తాయి. అంతే తప్ప వాస్తు పని చేయదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి మూఢ విశ్వాసం ఎక్కడున్నా సరే బ్రేక్ చేసే ప్రయత్నమే చేయాలి. మరింత సైంటిఫిక్ టెంపర్ పెంచుకోవాలి. పెంచే ప్రయత్నమే చేయాలి. హ్మ్. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ నా వైఫ్ చేసింది. కుంభమేళా గురించి. దాని గొప్పది ఆమెకి హిస్టరీ చాలా ఇష్టం కాబట్టి. మన జయసింహ గారు చేశారు. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ తొక్కిసలాటలో 40 మంది ఎంతమందో చనిపోయారు. తర్వాత ఏదో అమావాస్య, మౌని అమావాస్య ఏదో అన్నారు. హ్మ్. అది రోజున ఏదో చేస్తే బావుంటదనేది ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని నేను వెంటనే క్యాన్సిల్ చేశాను. వద్దన్నాను. ఏముంది మనం తప్పేం చేయట్లేదు గదా! అంటారు వాళ్ళు. మీరు ఇలా ఒకే దగ్గర ఇంత శక్తి ఉంటదంటే అంతమంది ఎల్లబట్టి తొక్కిసలాట జరిగింది. అలాగే ఒక రోజుకేదో శక్తి ఉంటదంటే ఆ రోజున మనకి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట అయిపోయింది గదా! హ్మ్. మనుషుల ప్రాణాలు పోతున్నాయి గదా! హ్మ్. ఇలా పుష్కరాలను, ఇంకోటనో మనం ప్రొపగేట్ చేయటం వలన అమాయక ప్రజలు నమ్మి వెళ్తున్నారు. అవును. అంతమంది ఎళ్ళినప్పుడు జరగదా? అంటారు. వాళ్ళెవరో చనిపోయారు కాబట్టి మీరట్లా అంటున్నారు. మీ భర్తో, భార్యో, అన్నో, తమ్ముడో చనిపోతే అది మీ ఇంటికి సమస్య వచ్చినప్పుడు ఇదే మాట అనగలరా? అనలేరు కదా! అవును. కాబట్టి ఎవరో కదా చనిపోయింది అనుకోవద్దు. మన మూర్ఖత్వం వలన ఇలా మనం ఒక దగ్గర గ్లోరిఫై చేయటం వల్ల అక్కడేదో చేస్తే పుణ్యం వస్తది. అక్కడేదో మక్కాకి వెళ్ళి దాదాపుగా 2000 చిల్లర మంది తొక్కిసలాటలో చనిపోయారు. అవును. అల్లా మక్కాలోనే ఉంటాడా? ఇంకెక్కడ ఉండడా? ఎక్కడైనా ఉంటాడు. అలాగే జెరూసలం వెళ్తూ ఉంటారు. ఆదివారం చేస్తున్నారు. ఆదివారం ఒక్కటే ప్రార్థన చేయాలి మీ ఇష్టం. దేవుడు ఉంటే అది ఏ దేవుడైనా సరే మొత్తం విశ్వంలో వ్యాపించి ఉంటాడు. దేవుడి కోసం నువ్వేం పని చేయక్కర్లేదు. మనుషుల కోసం అయితేనే ఈ ప్రార్థనాలయాలకి, ఈ వాటికి వెళ్ళండి. లేకపోతే ఆ పుణ్యక్షేత్రాలు, లేకపోతే పవిత్ర స్థలాలకు వెళ్ళండి. మనుషుల వ్యాపారం కోసం, దేవుడి కోసం అయితే మీరు ఏమీ చేయక్కర్లేదు. దేవుడి కోసం మీరు మీ లాజిక్‌ని నమ్ముకోండి. అండ్ మీ యొక్క పని మీరు చేయండి. అదే దైవము, పనే దైవము. నేను చెప్తాను ప్రార్థించకండి, పని చేయండి. పూజించకండి, పని చేయండి. పని కంటే పెద్ద పూజ, పని కంటే పెద్ద ప్రార్థన, పని కంటే పెద్ద నమాజ్ ఏదీ లేదు. నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుందాం. అది అల్లా అయినా, అయ్యప్ప స్వామి అయినా, లేకపోతే మరొకరైనా పని చేసేవాడిని మాత్రమే మెచ్చుతాడు.
కాబట్టి ఇటువంటి ట్రాప్‌ల్లో పడకండి. ఇంకొకటి కూడా చెప్తారు. నాగ చైతన్య డైవోర్స్ అయింది. చెప్పాడు గదా! ఆయన చెప్పినయి ఎన్నో జరగలేదు. డైవోర్స్ మాత్రం ఎందుకయింది? ఇప్పుడు నేను చెప్తాను. సపోజ్ మీరు పెళ్లి చేసుకున్నారు. మీకు డైవోర్స్ అవుద్దంటాను. అవ్వలేదు. అవ్వలేదంటే అవుద్దన్నాను. ఎప్పుడు అవుద్దో చెప్పలేదు నేను. చెప్పలేదా? వెంటనే ఇంకో పెళ్లి చేసుకొని అది కూడా అవుద్దని చెప్పాడు. అయ్యిందనుకోండి నేను కరెక్ట్ అయిపోతాను. కదా! కొన్ని అలా వేగ్‌గా స్టేట్మెంట్‌లు చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ మీద. దాన్ని పట్టుకొని నిజమే అతనికి పవర్ ఉంది అనుకుంటే అవివేకం. ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. ఫ్యూచర్ స్క్రిప్టెడ్ కాదు. ఎవరు కూడా గుజరాత్‌లో, అహ్మదాబాద్‌లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిద్దని ఎవరు చెప్పలేదు. కరోనా వస్తదని ఎవరు చెప్పలేదు. జరిగిన తర్వాత చెప్తారు. ఎప్పుడో చెప్పారు వీరబ్రహ్మం గారు. జరిగింది. జరగకముందు ఎవరు చెప్పలేదు. అవును. బర్మాలో అంత పెద్ద భూకంపం వస్తదని ఎవరు చెప్పలేదు. ఇలా ఏది కూడా కాలిఫోర్నియాలో అది తగలబడుతుందని ఎవరు చెప్పలేదు. ఏది జరిగేది చెప్పలేదు. చెప్పిన వాటిలోంచి వీళ్ళు తీసుకుంటుంటారు. అలాగే ఇంకొకటి ఉంటది. అది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. జరగబోయేది ముందే వాళ్ళకొచ్చేస్తూ ఉంటది. దాన్నేదో అంటారు. అది నేను ఇంకొక దాంట్లో నేను ప్లాన్ చేస్తాను. ఎనీహౌ జ్యోతిష్యాలు, వాస్తులు ఇటువంటియన్నీ మూఢ విశ్వాసాలు. నష్టం లేదని మీరనుకుంటున్నారు. జీవితాలు పోతూ ఉంటాయి. జీవితాలకు నష్టం జరుగుద్ది. డైరెక్ట్‌గా లేదు. డైరెక్ట్‌గా ఒక డబ్బు పోయినా పర్లేదు గానీ, ఇండైరెక్ట్‌గా జీవితాలు నష్టపోతాయి కాబట్టి, ఈ ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడ మూఢ విశ్వాసం ఉన్నా దాన్ని బ్రేక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకేమన్నా నమ్మకాలుంటే అది ఎలా జరగదో నన్ను అడగండి. క్వెషన్ రూపంలో కానీ, లేకపోతే టెక్స్ట్ రూపంలో గానీ, కామెంట్స్ రూపంలో అడగండి. నేను వివరిస్తాను. ఒకవేళ నిజంగా అది పని చేస్తాను లాజికల్లీ నేను కన్విన్స్ అయితే నేను కూడా ఫాలో అవుతాను. నేను చెప్పేది కరెక్ట్ అనట్లేదు. మనం చర్చిద్దాము. చర్చలో తెలుసుకుందాము. లాజికల్లీ ప్రూవ్ అయిన రోజున దెన్ అప్పుడు నేను కూడా చేస్తాను. లేదు అంటే వెంటనే ఇటువంటి మూఢ విశ్వాసాలు ఎక్కడుంది? ఎందుకంటే బంగారు భవిష్యత్తు మీ పిల్లలది నాశనం చేస్తున్నారు. ఈ దేశపు భవిష్యత్తు నాశనం అవుతుంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వెళ్ళిపోతే, మనమేమో నీడని చూసి భయపడుతున్నాం. మన నీడని మనం చూసి భయపడుతున్నాము. లేకపోతే భూమి నీడ చంద్రుడి మీద పడితే భయపడుతున్నాము. చంద్రుడి నీడ భూమి మీద పడితే భయపడుతూ ఉన్నాము. కాబట్టి ఇది మానేసి సైంటిఫిక్ టెంపర్ పెంచాలి. అదే నిజమైనటువంటి దేశభక్తి. అదే నిజమైనటువంటి ఒకవేళ దైవం ఉంటే అదే దైవభక్తి. రైట్ అమ్మా? రైట్. కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. చూసారు గదా! ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.